టమోటా ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో పొలాల్లోనే వదిలివేస్తున్నారు. కాయ కోయడానికి రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు అని ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి పంట పండించి పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా టమోటా రైతుల కన్నీటి కథ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమాటా ధర అమాంతంగా పడిపోయింది. దీనితో టమాటా రైతులకు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ప్యాపిలి మార్కెట్లో టమాటా ధర కిలో ₹2 పడిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ధరలు తగ్గి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో 20 కిలోల టమాటా బాక్స్ ధర ₹40 కంటే తక్కువ పలుకుతోందని వాపోతున్నారు. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను మార్కెట్కు తీసుకెళ్లలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. ధర లేకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. చాలా మంది టమాటా రైతులు పంట కోయడం దండగ్గా భావిస్తున్నారు. పంటకు వచ్చే ధర, కోత కూలీ ఖర్చు, రవాణా ఖర్చుకు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఖర్చు భరించలేక పంటను కోయడం లేదు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిహారం ఇస్తే మరో పంట వేసుకుంటామని చెబుతున్నారు. 1 ఎకరం టమోటా సాగు చేసిన గిట్టుబాటు ధర రాక వదిలిపెట్టేసినాం. చేనులని పశువులకి దానకు వాడుకుంటున్నాం, మేతకి. ఒక బాక్స్ తెంపుకొని పోతే మార్కెట్లో కనీసం ₹30 కూడా రావటం లేదు. మార్కెట్ తీసుకెళ్తే అక్కడ పెట్టుబడిదారులు కమిషన్లతో పేరుతో మనం మోసం చేస్తారు. మా కనీసం బాక్స్ 25 కిలో బాక్స్ 10 నుంచి ₹30 కూడా లేదు. రోడ్డు మీద పారే చూస్తున్నాము. పెట్టుబడి రాక, రవాణా ఖర్చులు రాక, కూలీలు ఖర్చు రాక రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మాకు గవర్నమెంట్ ఎట్టో విధంగానే మనం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ₹1000 పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి పండించిన పంటను పొలంలోనే వదిలేస్తున్న టమాటా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోతున్నారు. అప్పుల పాలై అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.